అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఎలిమినేషన్ అప్డేట్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ కన్ఫర్మే, ఇదే కన్ఫర్మ్డ్ అప్డేట్. ఆల్మోస్ట్ 99% ఇదే కన్ఫర్మ్. ఎందుకంటే నాకు అప్డేట్ ఇచ్చినోడు కూడా ఇది 99% అని కన్ఫర్మ్ చెప్పాడు కాబట్టి, సో 100% అని చెప్పలేదు కాబట్టి నేను 99% అని అంటున్నాను. నాకు ఎప్పుడు అలా చెప్పడం ఇదే ఫస్ట్ టైం అలా చెప్పడం. బట్ 99% అని చెప్పాడు ఈసారి అయితే మాత్రం అప్డేట్ ఇచ్చినప్పుడే. సో అందుకే నేను కూడా అలాగే చెప్తున్నాను. బట్ ఇంకా మ్యాక్సిమం ఇదే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్నైల్ మీద డబుల్ ఎలిమినేషన్ అని పెట్టాను కదా, సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఓట్స్ పరంగా, ఇంకొకటి వాళ్ళకి ప్రాపర్గా కంటెంట్ రావట్లేదు కాబట్టి ఫ్లోరా గారిని. సో ఇట్లాగా వీళ్ళిద్దరిని కూడా తీసే ఛాన్స్ ఉందని చెప్పి డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు. చాలా ఎక్కువగా నడుస్తుంది బయట దీని గురించి డిస్కషన్, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి. బట్ నిజంగానే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఈ వారం అంటే లేదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే లేదు. సో సెకండ్ వీక్లో డబుల్ ఎలిమినేషన్ 99% పెట్టరు. ఇది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. సో ఒక్కరినే ఎలిమినేట్ చేస్తారు అండ్ అది సండే రోజే ఎలిమినేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ ఎలిమినేషన్ కూడా ఓట్స్ బేసిస్ మీద మ్యాక్సిమం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ అంతకీ కావాలనుకుంటే నెక్స్ట్ వీక్ ఏమన్నా చూస్తారేమో. అంటే బేసిక్గా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ని త్వరగా తెచ్చేద్దామనే ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతానికి. షో కొంచెం అటు ఇటు అయిపోయింది, వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ వల్ల గబ్బు అయిపోయింది మొత్తం. సో అందువల్ల ఏంటంటే వాళ్ళ మిస్టేక్ ఏం లేదు, వాళ్ళు ఏదో ట్రై చేశారు పాపం డిఫరెంట్గా, అది కొంచెం బిస్కెట్ అయింది. సో అందువల్ల ఏంటంటే వైల్డ్ కార్డ్స్ని కొంచెం త్వరగా తెచ్చేయాలని చూస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు దాంట్లో భాగంగా ఒకవేళ వైల్డ్ కార్డ్స్కి ఇనీషియల్గా చెప్పిన ప్లాన్ ఏంటంటే 5వ వారం, మీరు 5వ వారంలో గ్రాండ్ లాంచ్ 2.0తో వస్తారు అనేది వాళ్ళకి చెప్పిన పాయింట్. బట్ అలా కాకుండా ఇప్పుడు వాళ్ళని థర్డ్ వీకే తెచ్చేద్దామని అనుకుంటున్నారంటే అట్లీస్ట్ ఒకరిని కానీ ఇద్దరిని కానీ థర్డ్ వీకే తెచ్చేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఆలోచనలో ఉన్నారంట వాళ్ళు. సో మరి ఇంకా దానివల్ల ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేసే అవకాశం కూడా ఉంది అనిపిస్తుంది నాకైతే. స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అంటే అక్కడ అది కనుక జరిగితే, అది కనుక నిజమైనట్టయితే థర్డ్ వీక్లోనే తెచ్చేద్దామనే ఆలోచన వాళ్ళకు ఉంటే డెఫినెట్గా ఇప్పుడు తీస్తారు. కానీ నేనంటుంది ఏంటంటే గ్రాండ్ లాంచ్ 2.0కి వాళ్ళైతే ఇప్పట్లో ఏం ప్లాన్స్ చేయట్లేదు, వాళ్ళైతే రెడీగా లేరు. అది క్లారిటీ ఉంది, అదైతే కన్ఫర్మ్డ్ అప్డేట్. గ్రాండ్ లాంచ్ 2.0కి వాళ్ళు ఇప్పుడు ఏం ప్లాన్ చేయట్లేదు, 5th వీక్లోనే అని ప్లాన్ చేస్తున్నారు. ఎప్పట్లాగే సీజన్ 7 సీజన్ 8 లాగే ఈ సీజన్ కూడా అట్లాగే ప్లాన్ చేస్తున్నారు. సో అలా ఉంది కాబట్టి వీళ్ళందరికీ ఆల్రెడీ ఇచ్చిన ప్రామిస్ కూడా అదే. మిగతా వాళ్ళకి కూడా మీ గ్రాండ్ లాంచ్ 2.0లో మళ్ళీ గ్రాండ్గా లాంచ్ చేసి మిమ్మల్ని పంపిస్తామనే చెప్పారు ఆపిన వాళ్ళని కూడా. సో ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళని మళ్ళీ 3వ వారంలో పంపిస్తారని నేను అనుకోవట్లా. వైల్డ్ కార్డ్స్ గురించి ఆ బజ్ హైప్ అనేది క్రియేట్ చేయడం కోసం మేబీ వాళ్ళు ఏమైనా లీకులు ఇస్తూ ఉండొచ్చు, అది వేరే విషయం. సో మొత్తానికి 5వ వారమే వస్తారు వైల్డ్ కార్డ్స్ అయితే. సో అప్పటి వరకు సింగిల్ ఎలిమినేషన్సే ఉంటాయి. అండ్ ఆ వీక్ కావాలనుకుంటే డబుల్ ఎలిమినేషన్ పెడతారు. 5వ వారం వైల్డ్ కార్డ్స్ని లోపలికి పంపించే టైంకి కావాలనుకుంటే ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్ పెట్టి పంపించేస్తారు, అట్లా ఉంటుంది. బట్ ఈ వీక్ అయితే సింగిల్ ఎలిమినేషనే ఉండొచ్చు మ్యాక్సిమం అనుకుంటున్నా, 99% అయితే మటుకు. సో మరి ఆ సింగిల్ ఎలిమినేషన్లో సింగిల్గా వచ్చి సింగిల్గా బయటకు వెళ్ళిపోయే ఆ సింగిల్ క్యాండిడేట్ ఎవరయ్యా అంటే ప్రియా యాక్చువల్లీ. సో ఓటింగ్లో తనే లాస్ట్లో ఉంది. సో యాక్చువల్గా మనీష్ అండ్ ప్రియా, యాక్చువల్గా ఇనీషియల్గా మనీష్ లాస్ట్లో ఉన్నాడు. బట్ ఇప్పుడు ఓటింగ్ సెషన్స్ అన్నీ ఫినిష్ అయ్యే టైంకి అయితే మటుకు ప్రియానే లాస్ట్లో ఉంది. అండ్ ప్రియా ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. సో ప్రియానే మ్యాక్సిమం ఎలిమినేట్ అవుతుంది. సో గెట్ రెడీ. సో ఎవరైతే ప్రియా ఎలిమినేషన్ కోసం పూజలు యజ్ఞాలు యాగాలు చేశారో, హోమాలు చేశారో, ఫ్లోరాకి ఓట్లు వేసారో వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకోండి. ఊపిరి పీల్చుకో మహేష్మతి, బాహుబలి తిరిగి వస్తున్నాడు అన్నట్టు ప్రియా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. షీఈస్ కమింగ్ అవుట్. సో ఇట్ డజంట్ మ్యాటర్ దే ఆర్ గివింగ్ గుడ్ కంటెంట్ ఆర్ బ్యాడ్ కంటెంట్. బేసిక్గా కొంతమంది ఏమనుకుంటారంటే ట్విట్టర్ యువత కొంతమంది శ్రీజాని ప్రియాని తీయరు, వాళ్ళ వల్ల కంటెంట్ వస్తుంది కదా అని చెప్పి. నో, నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. ఇప్పుడు బీబీ టీం చేతుల్లో ఏమీ లేదు. ఎండమాల్ షైన్ పైనుంచి స్టార్ నెట్వర్క్ హిందీ ఉంది కదా, వాళ్ళ నుంచి ఒక ఓటింగ్ వస్తుంది, ఓటింగ్ ఆర్డర్ వస్తుంది, మిస్డ్ కాల్స్ అండ్ జియో హాట్స్టార్ వీటన్నిటికీ కూడా కలిపి. సో దాన్ని చూసుకొని దాన్ని బట్టి
దగ్గరగా ఉన్నట్టయితే లాస్ట్ 2 పొజిషన్స్ ఆ 2 పేర్లు ఒకటి చూస్ చేసుకోమని ఆప్షన్ ఇస్తారు. లేదంటే ఓటింగ్లో లీస్ట్ ఎవరుంటే వాళ్ళే. సో ఫ్లోరాకి ఓట్లు వేశారు. ఆపరేషన్ దుర్యోధన లాగా ఆపరేషన్ ప్రియా చేశారు మనోళ్ళు. ప్రియా మనీషు చేశారు. మన ఎంపీహెచ్ఎస్ వైరస్ ఉంది కదా, మనీషు ప్రియా హరీషు శ్రీజ. ఈ ఎంపీహెచ్ఎస్ వైరస్ ఏదైతే ఉందో దాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం మనోళ్ళు కంకణం కట్టుకున్నారు. దానికోసం అది ఎవరు ఫ్లోరాకి అయితే ఓట్లు వేశారు. అట్లా ఓట్లు వేయడం వల్ల వీళ్ళిద్దరూ ఇంకా కిందకి దిగారు. సో మనీష్ ఏంటంటే కొంచెం ఆ నెగిటివిటీలోకి మళ్ళీ వెళ్ళలేదు. సో బట్ ప్రియా అట్లా కాదు కదా, రోజు పొద్దున స్నానం చేయడం, బ్రష్ చేయడం, టిఫిన్ తినడం, లంచ్ చేయడం, ఇట్లా ఎలాగైతే రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ ఉంటాయి అట్లా నెగిటివిటీ పెంచుకోవడం కూడా ఒక డైలీ యాక్టివిటీలా మార్చుకుంది. సో ఆటోమేటిక్గా తనకేంటంటే కొంచెం ఆ నెగిటివిటీ వచ్చేసింది. మీ అన్నంలో ఇసుక ఉంది సార్, మీరు వండిన దాంట్లో హెయిర్ ఉంది సార్, అది ఉంది సార్, ఇది ఉంది సార్ అని చెప్పింది కదా. సో అన్నీ ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఎందుకు ఉండడం, అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా, నువ్వు వద్దులే అని చెప్పి బయటికి తీసుకొచ్చారనమాట. సో దాట్స్ ఇట్ గైస్. ప్రియా ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్ ఈ వీక్ అయితే మటుకు. సో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఈ ఎలిమినేషన్తో? చాలా ఓటింగ్లో అయితే మటుకు ప్రియానే లీస్ట్ ఉంది, దట్ ఈస్ ఫర్ షూర్. అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ అనేది అప్డేట్ వచ్చింది, దాన్ని బట్టే చెప్తున్నా నేను. సో ఏమో లాస్ట్ మినిట్లో బయట ఒక టాక్ కూడా నడుస్తుంది, కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఫ్లోరాని తీసేస్తున్నారు అని చెప్పి. సో అప్పుడు డబుల్ ఎలిమినేషన్ అనే పాయింట్ అక్కడే వచ్చింది. బట్ ఫ్లోరాని తీసేద్దామంటే కుదరదు. ఫస్ట్ థింగ్, ఒకటి ఓటింగ్లో ఆవిడ కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది. 2 అక్కడ కొంతమంది సపోర్ట్ ఉంది ఫ్లోరా గారికి అక్కడ ఇంటర్నల్గా. సో ఆ సపోర్ట్ కూడా ఉంది. సో ఆవిడ ఓటింగ్ ఎలాగో ఉంది కాబట్టి కంటెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆవిడ ఉంటుంది. ఓటింగ్ లేకపోతే వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. బట్ ఓటింగ్ ఉంటే మటుకు డెఫినెట్గా కంటెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆవిడైతే ఉంటుంది, బికాస్ ఆఫ్ సమ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ సమ్ పీపుల్. ఓకే, ఆ పేరు కూడా ఆల్రెడీ చెప్పేశాను నేను, లాస్ట్ వీక్ చెప్పేశాను, బట్ మళ్ళీ ఎందుకు లేండి కానీ. సో అదనమాట సిచ్యువేషన్. సో అట్లా ఆవిడకి ఆ పొజిషన్ ఉంది కాబట్టి షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అక్కడ. సో నైస్, ఓటింగ్ కూడా బాగానే పడింది. ఆపరేషన్ ప్రియా చేశారు మన వాళ్ళు కాబట్టి అది ఫ్లోరా గారికి మంచిగా ఓట్లు పడినాయి. సో ఇవన్నీ జరిగినాయి. సో ఓవరాల్గా అట్లా షీఈ్ ఇన్ ఏ సేఫ్ జోన్. సో ప్రియా అయితే ఎలిమినేట్ అవుతుంది. మనీష్ మర్యాద త్రుటిలో తప్పించుకున్నాడు. పోయినసారి నాగార్జున గారి దగ్గర అట్లాగే తప్పించుకున్నాడు. నాగార్జున గారు గట్టి వేసుకోబోతున్నారని చెప్పి అందరూ రెడీగా ఉన్న టైంకి తప్పుని యాక్సెప్ట్ చేసి అయిపోయింది అట్లా. బట్ ఇప్పుడు ఈసారి కూడా అంతే అనమాట, త్రుటిలో తప్పించుకున్నాడు ఓటింగ్లో. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదంట, చాలా లీస్ట్ డిఫరెన్స్ అంట. బట్ ఏంటంటే బీబీ టీం మొదటి నుంచి కూడా మనీష్ కొంచెం సాఫ్ట్గానే ఉంది, అది కూడా మనం నోటీస్ చేయాల్సిన విషయం. సో వాళ్ళు పేర్లు కన్సిడరేషన్ ఆప్షన్ వచ్చినప్పటికీ కూడా దే డిడ్ంట్ కన్సిడర్డ్. ప్రియా లీస్ట్లో ఉంది, మనీష్ చాలా దగ్గరగా ఉన్నాడు. బట్ ప్రియాని తీసేద్దాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనమాట. సో అట్లా జరిగింది. సో ఓవరాల్గా అట్లా ప్రియా అయితే ఎలిమినేట్ అవుతుంది. సో ఇంకా నేను వీడియో పెట్టే టైంకి అయితే షూట్ అయితే స్టార్ట్ కాలేదు, బట్ మనకి అప్డేట్ అయితే వచ్చింది. కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు షూటింగ్ ఇంకా స్టార్టే కాలేదు, ప్రోమో రాలేదు, ఏమీ రాలేదు, ఇంక ఎట్లా వచ్చేస్తుందంటే, సో బేసిక్గా ఇది ఒక ఇన్సైడ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, అంటే కొన్ని వస్తాయి వాళ్ళ వరకు. సో దిస్ పర్సన్ హ్యాస్ టు గో టుడే అని చెప్పి. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ముందు రోజు ఏం చేస్తారంటే ఒక 2-3 ఏమీలు ప్రిపేర్ చేసి ఉంచుకుంటారు అప్పటి వరకు జరిగిందాన్ని. దానికోసం ఒక సెపరేట్ ఎడిటర్ని పెట్టేసి కూర్చోబెడతారు అలాగా. సో ఓకే, సో అట్లా ఏబీలు రెడీ చేసి ఉంచుకుంటారు. సో ఆ పేర్లు ఆ ఆప్షన్లు వచ్చినప్పుడు దానికి తగ్గట్టు ఆ పర్సన్ ఎలిమినేట్ చేసి ఏబీలు రెడీ చేసుకుంటారు. సో ఏబీలు అన్నీ రెడీగా ఉంటాయి అండ్ పొద్దున్నకి పేరు వచ్చేస్తుంది. షూట్ స్టార్ట్ కావడానికి ముందే పేరు వచ్చేస్తుంది, ఆ పేరు మన దాకా వస్తుంది, ఆ వచ్చిన పేరు మీకు చెప్తుంటాను. సో దట్ ఈస్ వాట్ ఈజ్ హ్యాపెండ్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మటుకు వాళ్ళైతే ప్రియాని తీసేయాలని నిర్ణయించుకున్నారు అండ్ ఓటింగ్లో కూడా లీస్ట్లోనే ఉంది ప్రియా అయితే. సో దట్ ఈస్ ద ప్రజెంట్ సినారియో. సో దాట్స్ ఇట్ గైస్. ప్రియా ఎలిమినేషన్ వల్ల ఎంతమంది హ్యాపీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఒకసారి లైక్ చేస్తే కనీసం ఒక 10,000 లైక్స్ రావాలి దీనికి. సో అంటే ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియోని చివరి వరకు చూశారనేది కూడా నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ ఒక 10,000 లైక్స్ అయితే కొట్టేసేయండి మొత్తం అందరూ కూడా. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు స్మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.